ఇది పాలడోరియం అంట, అంతే తెలుసు, మిగతా మీరే చెప్పాలి. చెప్పండి. పాలడోరియం నార్మల్ గా మీరు గ్లాస్ లో టెరేరియంస్ లాగా ఎకోసిస్టమ్ ఫామ్ అవ్వడం చూసారుగా, చిన్న బౌల్స్ లో చేస్తారు, గ్లాస్ లో చేస్తారు, సక్కలెన్స్ పెట్టేసి. సో అదే కాన్సెప్ట్ తోని ఇది పాలడోరియం. ఇది దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది మట్టి కాదు, ఇది హైడ్రోఫిలిక్ ఫోమ్. మట్టి కాదా అది? ఫోమా? ఇది ఫోమ్. సో ఈ ఫోమ్ అనేది మా పేటెంట్ మెటీరియల్, ELT ఇండియా పేటెంట్ మెటీరియల్. దాంతో పేటెంట్ మెటీరియల్ అంటే ELT ఇండియా, మా కంపెనీ నేమ్ ELT ఇండియా. ఓకే. సో దాని పేటెంట్ మెటీరియల్ ఇది. సో ఇది మాడ్యులర్. ఇప్పుడు నార్మల్ గా ఇండియాలో మీరు పాలడోరియం చూసారు, సైట్ కి వెళ్ళి అక్కడే సిమెంట్ తోని కన్స్ట్రక్ట్ చేసి మీకు చేసి ఇస్తారు. బట్ మాదేంటంటే మాది ఇన్ హౌస్ లో వర్క్ షాప్ లో చేసి, ఇది మాడ్యులర్. ఇది 5 pieces లో ఉంది మీకు. ఇదంతా 5 pieces ఏనా? ఇదంతా. సో ఆ 5 pieces ని మేము మాడ్యులర్ గా చేసి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. సో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, వెళ్ళి 1 డేలో అక్కడ మేము అది సెటప్ చేసిస్తాం. సో బేసికల్ ఏంటంటే ఈ ఫోమ్ వాటర్ ని పీల్చుకొని చెట్టు కావాల్సినంత ఇచ్చుకుంటా వస్తుంది, లైక్ సాయిల్ లాగా. దీనికి ఆల్రెడీ లోపల ఇన్బిల్ట్ డ్రిప్ ఇరిగేషన్ లైన్ ఇస్తాం మేము లోపల. సో మీకు ఎలిమెంట్స్ కావాలంటే ఇలా వుడ్, వాటర్ ఫాల్, మిస్టింగ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్. ఈ మిస్ట్ ఏంటి? మిస్ట్ అంటే మిస్టింగ్ మెషిన్ అని ఉంటుంది. అది ఏంటి అని అంటే, వాటర్ అని చాలా మైన్యూట్ పార్టికల్స్ కి స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఫాగ్ అనేది వస్తుంది. యాక్చువల్లీ సమ్మర్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో ఇలాంటివి పెట్టుకుంటే ఇంట్లో ఏసీ లాగా ఇది కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఆక్సిజన్ ప్యూరిఫై ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇందులో. సో ప్లాంట్స్ మనం చూస్ చేసుకోవచ్చు అంటే మీ సర్వైవ్ అవుతుందా లేదా అనేది మీరు చెప్తారు. దాని లైట్ ఇంటెన్సిటీ ఎంత వస్తుంది, మీకు సన్లైట్ ఎంత వస్తుంది అని చూసి ప్లాంట్స్ ప్యాలెట్ అనేది చేంజ్ అవుతుంది. వీటికి పాచి అట్లా పట్టదమ్మా? లేదు, దీనికి మేము మాస్ ఇస్తాం. అది ఇంకా నేచురల్ ఎకో సిస్టమ్. అది ఇంకా నేచురల్ గా అంతే, ఇంకా చెట్లు ఎట్లా ఉంటాయో అలా ఎగ్జాక్ట్లీ మీకు ఒక ఫారెస్ట్ ఫీల్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే నైస్. ఇప్పుడు జస్ట్ రఫ్ ఐడియా కోసం అడుగుతున్నా, 5 pieces గా ఉందన్నారు కదా, ఎంత పడుతుంది? నాకు జస్ట్ ఐడియా కోసం. కాస్ట్ వచ్చేది 10 to 15 lakhs పడుతుంది. 10 to 15 lakhs. ఎంత ఫీట్ ఉంది ఇది మనకి సుమారుగా? ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఎంత ఫీట్ ఉండొచ్చు సార్? దరిదాపులో అప్రాక్సిమేట్ గా 15 feet దాకా ఉంటుంది. ఒక వాల్ లాగా ఇది పెట్టేయచ్చు. యాక్చువల్లీ కొంచెం అవుట్డోర్ లో ఇది పెడితే కొంచెం ప్లాంట్ సర్వైవల్ కూడా బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ అండి.